హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మయూరకన్య 3వ భాగం విందాం. ఇది జరిగి 2 దినాలైంది. విక్రమార్కుడు కోసల సేనను పూర్తిగా ఓడించాడు. కుటిలవర్మను బందీగా పట్టుకున్నాడు. అంత పెద్ద కోసల సైన్యము చెల్లా చెదురైపోయింది. కుటిలవర్మ విక్రమార్కుని పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకున్నాడు. విక్రమార్కుడు కరుణించి వదిలేశాడు. విక్రమార్కుడు విజయం పొంది వస్తున్నాడని వేగులవారు పట్టణానికి వార్త తీసుకుని వచ్చారు. మహారాజుకి ఆ వార్త తెలియటానికి ముందే అక్రమునికి అతని చారులు చెప్పారు. అతడు తలచిందొకటి, జరిగిందొకటి అయింది. విక్రమార్కుడు గెలిచి కుటిలవర్మ ఓడిపోయాడు. విక్రమార్కుడు రాజధానికి రాగానే కిరణ్మయి ఏదని అడుగుతాడు. ఆమె లేదని తెలియగానే మండిపడతాడు. తానేం చెప్పినా ఎవరూ నమ్మరు. తన మోసం బయటపడుతుంది. తనకు శిరచ్ఛేదం తప్పదు. అందుచేత ముందే పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడం మంచిదని తలచి అతడు ఆ రాత్రికి రాత్రే కుటుంబంతో సహా మరొక దారిన రథమెక్కి దేశాంతరం వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నే విక్రమార్కుడు పంపిన వేగులవారు వచ్చి మహారాజుకి విజయవార్త తెలిపారు. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. తాను కిరణ్మయిని వెళ్ళగొట్టడం వలనే తన కుమారుడు చెర నుంచి బయటపడి కుటిలవర్మను ఓడించగలిగాడని, మగధకు అపాయం తప్పిందని అనుకున్నాడు. కానీ నిజం ఎంతకాలం దాగుతుంది? తన కుమారుడు కుటిలవర్మకు బందీ అయిన మాట అసత్యమని, కుటిలవర్మే విక్రమార్కుడికి చిక్కాడని చారుల ద్వారానే విన్నాడు. అక్రముడు చేసిన మోసం అంతా తెలిసిపోయింది. అతన్ని బంధించి తీసుకురమ్మని భటులను పంపించాడు. కానీ ఏడి అక్రముడు? అప్పటికే అతడు మగధ రాజ్యం పొలిమేరలు దాటిపోయాడు. అక్రముడు తప్పించుకుపోయినందుకు కాదు, కిరణ్మయిని అన్యాయంగా వెళ్ళగొట్టాననే మహారాజు కుమిలిపోయాడు. ఆమెను వెళ్ళగొట్టినందుకే కాదు, విక్రమార్కుడు తిరిగి వచ్చి కిరణ్మయి ఏది అని అడిగితే ఏమిటి చెప్పటం? ఎలా చెప్పటం? తాను వలచిన సుందరి మరి లేదని తెలిస్తే విక్రమార్కుడికి ఎంత దుఃఖం కలుగుతుంది? దుఃఖం సరే, ఎంత ఆగ్రహం కలుగుతుంది? ఈ ఆలోచనలతో మహారాజు మనసు వికలమైపోయింది. ఆ మర్నాడు ఆయన అనుకున్నట్టే జరిగింది. విక్రమార్కుడు శక్తిసింహులతో సహా ఉత్సాహంతో పాటలీపుత్రంలోకి అడుగుపెట్టాడు. ప్రజలందరూ సంతోషంతో వీర విక్రమార్క, జయ జయ సాహస విక్రమార్క, జయ జయ అంటూ అతనికి స్వాగతమిచ్చారు. రాజవీధులన్నీ ప్రజా సమూహాలతో క్రిక్కిరిసిపోయాయి. పురస్త్రీలు అతనికి మంగళహారతలు ఇచ్చారు. అటు ఇటు మేడలపైనుంచి పుష్పవర్షం కురిపించారు. మహారాజు భయము, సంతోషము, దుఃఖము ముప్పిరిగున్న హృదయంతో కుమారునికి ఎదురేగి స్వాగతమిచ్చాడు. నాయనా, నీ వంటి మహావీరుణ్ణి, అపర సవ్యసాచిని కన్నందుకు నేనెంతో ధన్యుణ్ణి. కానీ అని ఆయన ఇంక మాట్లాడలేకపోయాడు. ఏమిటది నాన్నగారు? ఏం జరిగింది? మాట్లాడరేం అని ఆత్రంగా విక్రమార్కుడు ప్రశ్నించాడు. ఏం చెప్పను? ఎలా చెప్పను విక్రమార్క? నీ ప్రతాపాన్ని శంకించాను, నీకు ద్రోహం చేశాను అని జరిగిందంతా చల్లగా చెప్పాడు మహాసేనుడు. అయ్యో కిరణ్మయి అని విక్రమార్కుడు మూర్ఛపోయాడు. చాలాసేపటికి మూర్ఛ తెలిసి లేచి పసిపిల్లవాళ్లాగా ఏడ్చాడు. శక్తిసింహుడు విక్రమార్కుణ్ణి ఓదార్చాడు. కిరణ్మయి దూరంగా వెళ్ళిపోయినా, ఎక్కడ ఏ లోకంలో ఉన్నా ఆమె విక్రమార్కుణ్ణి మర్చిపోదని, కొంత శ్రమ పడితే ఆమెను వెదికి పట్టుకొని తీసుకురావచ్చునని, ఇలా బేంబేలు పడటం తగదని ధైర్యం చెప్పాడు. మిత్రుని మాటలతో విక్రమార్కుడు కొంత ఉపశమించాడు. కిరణ్మయి బహుశా తన తండ్రి వద్దకు, అంటే అలకాపురానికి వెళ్ళి ఉంటుందని నా అనుమానం అని శక్తిసింహుడు చెప్పాడు. ఎక్కడ పాటలీపుత్రం, ఎక్కడ అలకాపట్టణం, ఎలా వెళ్ళగలను అని విక్రమార్కుడు మళ్ళీ కన్నీరు పెట్టాడు. ధైర్యం వహించు మిత్రమా, నువ్వు వెంటనే బయలుదేరు. ఆరావళి పర్వతాలలో మనం మొదట కిరణ్మయిని చూసిన సరస్సు వద్దకు వెళ్ళు. అక్కడికామె ఇదివరకు వలె తన అక్కలతో కలిసి వస్తూ ఉంటుందా? సరే, లేకపోతే ఆ ప్రాంతంలోనే ఒక సిద్ధుడు ఉన్నాడు. ఆ సిద్ధుడిని వేడుకో, అతడు ఏదైనా ఉపాయం ఉపదేశిస్తాడు అని శక్తిసింహుడు సలహా ఇచ్చాడు. విక్రమార్కుడు శక్తిసింహుణ్ణి కూడా తనతో రమ్మన్నాడు. కానీ అతడు తాను రావటం మంచిది కాదన్నాడు.
నిన్నగాక మొన్ననే కదా మగధకు కోసల నుంచి పెద్ద ముప్పు వచ్చింది. ఈసారి ఏమి వస్తుందో అందుకని తాను పాటలీపుత్రంలోనే ఉండి వృద్ధరాజుకు రాజకార్యాలలో రాజ్యరక్షణలో తోడ్పడుతూ ఉంటానని, అయినా తాను వచ్చి చేసేదేమీ లేదని చెప్పాడు. విక్రమార్కుడు నిజమేనని ఒప్పుకున్నాడు. విక్రమార్కుడు కొన్ని దినాలు ప్రయాణం చేసి మళ్ళీ ఆరావళి పర్వత శ్రేణి నడుమ ఉన్న సరోవరం వద్దకు వచ్చాడు. అక్కడ అతడు 2 దినాలు వేచి చూశాడు. కిరణ్మయి కానీ ఆమె అక్కలు కానీ వస్తారేమోనని. కానీ ఎక్కడా నెమళ్ల జాడే లేదు. నిరాశ చేసుకుని శక్తిసింహుడు చెప్పిన గుర్తులను అనుసరిస్తూ పోయాడు. ఒక దుర్గమారణ్యంలో ప్రవేశించాడు. నిర్మలమైన నీటితో జలజల ప్రవహించే ఒక సెలయేరు కనిపించింది. ఆ సెలయేరు ఒడ్డునే కొంత దూరం వెళ్ళగా మామిడి చెట్లు, జామ చెట్లు, నేరేడు చెట్లు, చక్కటి పూల చెట్లు గుబురుగా పెరిగిన ఒక ప్రదేశంలో ఒక కుటీరం కనిపించింది. ఆ కుటీరంలోనే శక్తిసింహుడు చెప్పిన సిద్ధుడు ఉన్నాడు. విక్రమార్కుడు కుటీరాన్ని సమీపించి గుర్రం దిగాడు. సిద్ధుడు ధ్యానం ముగించి అడవిలో ఏరుకు వచ్చి ఫలాలని ఆరగించబోతున్నాడు. విక్రమార్కుణ్ణి చూసి అతడు సాదరంగా ఆహ్వానించాడు. సిద్ధుడిని చూడగానే విక్రమార్కుడు భక్తిభావంతో నమస్కరించాడు. జడలు కట్టిన తల, గుబురుగా పెరిగిన గడ్డం, దట్టమైన కనుబొమ్మలు, తీక్షణంగా మెరిసే కన్నులు, స్ఫురద్రూపం, గంభీరమైన మాట, చూస్తూనే ఎవరినైనా లోబర్చుకోగల మహా తేజస్సిలాగా ఉన్నాడు ఆ సిద్ధుడు. ఏన్నాయనా, దారి తప్పి వచ్చావా అని సిద్ధుడు ప్రశ్నించాడు. కాదు మహాత్మా, దారి తెలుసుకునే వచ్చాను అని విక్రమార్కుడు వినయంగా సమాధానమిచ్చాడు. నాతో ఏం పని? విక్రమార్కుడు తాను వచ్చిన పని అంతా సవిస్తరంగా చెప్పాడు. తనకు సహాయం చేయమని ప్రార్థించాడు. కిరణ్మయిని తిరిగి కలుసుకోనిదే తన ప్రాణాలు నిలవబోవని చెప్పాడు. నాయనా విక్రమార్క, మానవ మాతృలు పోలేని అలకాపురానికి పోగోరుతున్నావు. అది నీకెలా సాధ్యమవుతుంది? నీకు నీ ప్రియురాల్ని చూడాలని ఉంటే నీకొక స్ఫటిక శిలని ఇస్తాను. అది మంత్రశక్తి గల శిల. అందులో నువ్వు కోరినప్పుడల్లా ఆమెను చూడవచ్చు. ఇదిగో చూడు అని సిద్ధుడు ఒక స్ఫటిక శిలను చూపించాడు. విక్రమార్కుడు ఆత్రంగా అందులోకి చూశాడు. కిరణ్మయి తండ్రి ఉద్యానవనంలో పారిజాత వృక్షం నీడన పాలరాతి వేదిక పైన కూర్చొని ఉంది. ఆమె చుట్టూ ఆమె అక్కలందరూ కూర్చొని ఊరడిస్తున్నారు. కిరణ్మయి చెక్కి సగమై ఉంది. తెగిన ముత్యాల హారం నుంచి ముత్యాలు రాలినట్టు ఆమె కళ్ళ నుంచి కన్నీటి బొట్లు రాలుతున్నాయి. ఈ దృశ్యం చూడగానే విక్రమార్కుడు హా కిరణ్మయి అని మూర్ఛరిల్లాడు. సిద్ధుడు అతడిపై నీళ్లు చల్లి మూర్ఛ తీర్చాడు. విక్రమార్కుడు లేచి మళ్లీ బిగ్గరగా రోదించాడు. అతని విలాపం విని సిద్ధుడి హృదయం కరిగిపోయింది. మీ కరుణాబలంతో ఎట్టి అపాయాలనైనా ఎదుర్కోగలను స్వామి. నన్ను కరుణించండి, నాకేదైనా మార్గం చూపించండి అని విక్రమార్కుడు వేడుకున్నాడు. సిద్ధుడు అతనికి తన మెడలోని రుద్రాక్షమాల తీసి ఇచ్చాడు. విక్రమార్క, ఈ మాల ధరించు. దీని ప్రభావం వల్ల నీకు ఆకాశ గమన శక్తి కలుగుతుంది. నీతో పాటు నీ గుర్రం కూడా పైకి ఎగరగలుగుతుంది. ఏ అపాయమూ లేకుండా పర్వత పంక్తులన్నీ దాటగలవు. ముందు హిమవత్ పర్వతం వస్తుంది. అది దాటగానే క్రౌంచ పర్వతం. అక్కడే నీకు కొద్దిగా భయం కలుగుతుంది. అయితే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపో. ఆ తర్వాత కైలాస పర్వతం. కైలాస శిఖరం దాటగానే అవతలి వైపు చర్య మీదనే యక్షరాజధాని అలకాపురం కనిపిస్తుంది. అక్కడ దిగు. ఆ పైన సమయోచితంగా ప్రవర్తించి కిరణ్మయిని కలుసుకో అని అతడు చెప్పాడు. విక్రమార్కుడు సెలయేటిలో స్నానం చేసి వచ్చి శుచి అయి రుద్రాక్షమాలను కళ్ళకద్దుకొని మెడలో ధరించాడు. అశ్వాన్ని అధిరోహించాడు. వెంటనే అది నెమ్మదిగా ఆకాశానికి లేచింది. కొద్ది క్షణాల్లోనే అది మేఘమండలాన్ని చేరుకున్నది. అక్కడి నుంచి అది ముందుకు ప్రయాణం చేయసాగింది. అడ్డం వచ్చే మబ్బు తునకలను చీల్చుకుంటూ అతి వేగంగా పోతున్నది. విక్రమార్కుడు క్రిందకి చూశాడు. మహావృక్షాలు కూడా నలుసుల వలె కనిపిస్తున్నాయి. భూమి పచ్చటి తివాచీ పరిచినట్లు ఉంది. ఆ తివాచీ మధ్య వేసిన బొమ్మల్లాగా పట్టణాలు, జనపదాలు కనిపిస్తున్నాయి.
ఎన్నో దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు దాటాడు. కౌరవ పాండవ యుద్ధం జరిగిన కురుక్షేత్రం దాటాడు. గంగానది హిమవంతం నుంచి దిగిన కనకల పర్వతాన్ని దాటాడు. హిమగిరి వచ్చింది, అది దాటాడు. ఇంతలో సిద్ధుడు చెప్పిన క్రౌంచ పర్వతం వచ్చింది. ఆ పర్వతానికి 3 శిఖరాలున్నాయి. వాటిని చూడగానే విక్రమార్కుడు భయభ్రాంతుడయ్యాడు. ఆ శిఖరాలు తక్కిన పర్వతాల శిఖరాల వంటివి కావు, సజీవంగా ఉన్నట్లు కనబడుతున్నాయి. అవి ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఒకదాన్నొకటి ఎత్తులో మించిపోవాలని జుయ్ జుయ్మని పెరిగిపోతున్నాయి. ఒక శిఖరము మేఘమండలాన్ని దాటి పెరగగానే మరొకదానికి కోపం వచ్చి దాన్ని కుమ్ముతున్నది. దాంతో మొదటిది కుంగిపోతున్నది. రెండవది పెరగగానే మూడవది కుమ్మి పడగొడుతున్నది. మళ్ళీ మొదటిది పెరుగుతున్నది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆకాశాన్నంటుతూ ఆకాశ గమనానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఆ దారిన పోవటానికి దేవతలు కూడా భయపడతారు. ఈ ఆటంకాన్ని తప్పించుకోవటం ఎలాగా అని విక్రమార్కుడు ఆలోచించాడు. అపాయంలో చిక్కుకున్న ఏ వీరుడికైనా తోచే ఉపాయమే అతనికి తోచింది. ధనుర్బాణాలు తీశాడు. మహాశక్తివంతమైన 3 బాణాలు తీసి వింటినారికి సంధించాడు. ఆ మూడింటిని ఏకకాలంలో 3 శిఖరాల మీదకి ప్రయోగించాడు. అతి తీవ్రమైన ఆ బాణ ప్రయోగానికి ఆ శిఖరాలు నేలకి కుంగిపోయాయి. అవి తిరిగి తేరుకొని పెరిగేలోగే విక్రమార్కుడు తన గుర్రాన్ని వేగంగా పోనిచ్చి ఆ పర్వతాన్ని దాటేశాడు. అతడు వెనక్కి తిరిగి చూసేసరికి 3 శిఖరాలు యుగయుగాలుగా సాగిస్తున్న తమ పోరాటం మళ్ళీ ప్రారంభించాయి. ఆ తర్వాత కైలాస పర్వతం చేరే వరకు ఒకటే మంచు తుఫాను. దట్టమైన పొగమంచు అతన్ని చుట్టువేసి దారి కనబడకుండా చేసింది. చలి గజగజ వణికించి వేసింది. వాళ్ళంతా మంచుతో తడిసిపోయింది. అలాగే అతడు ధైర్యం వహించి ముందుకు సాగిపోయాడు. కైలాస శిఖరానికి యువతల మానస సరోవరం ఉన్నది. విక్రమార్కుడు క్రిందకు చూశాడు. నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్న ఆ సరస్సులో మంచు కంటే తెల్లగా ఉన్న హంసలు వేలకు వేలు ఈదులాడుతూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. సరస్సు నిండా 1000 రేకుల బంగారు కమలాలు విరగబూసి ఉన్నాయి. హంసలు వాటి తూడులను కొరికి తింటున్నాయి. ఈ దృశ్యం చూస్తూ విక్రమార్కుడు కైలాస శిఖరాన్ని చేరుకున్నాడు. శివపార్వతుల నివాస స్థలాన్ని చూడగానే కైలాస పర్వతానికి విక్రమార్కుడు భక్తితో నమస్కరించాడు. మరికొంత దూరం పోయేసరికి శిఖరానికి అవతల వైపున చదునుగా ఉన్న విశాల ప్రదేశంలో అలకాపురం అతని కంటబడింది. అదే యక్షలోకం. ఆ పట్టణం ఆ లోకానికి రాజధాని. ఆ లోకానికి కుబేరుడు అధిపతి. ప్రపంచంలో అందరి వద్ద ఎన్ని ధనరాశులు, ఎంత సంపద ఉన్నాయో ఒక్క కుబేరుని వద్ద అంత ధనము, అంత సంపద ఉన్నది. అతడు తన రాజధానిని అద్భుతంగా, అందంగా తయారు చేశాడు. ఎక్కడ చూసినా బంగారు మేడలు. ఆ మేడల గోడలకు నవరత్నాలు పొదిగి ఉన్నాయి. అక్కడ బంగారము, వెండి, రత్నాలు, మణులు తప్ప మరొక దానితో చేసిన వస్తువే కనబడటం లేదు. అంత మహావైభవంగా ఉన్నది అలకా నగరం. విక్రమార్కుడు నగరం వెలుపల ఒక ఉద్యానవనంలోకి దిగాడు. ఆ ఉద్యానవనం పేరు చైత్రరథం. చక్కని ఫలవృక్షాలు, పూల జొంపాలు, ఒకచోట విహరించడానికి అనువైన క్రీడా పర్వతం, తెల్ల హంసలతో, బంగారు తామర పూలతో కూడిన సరోవరం కలిగిన ఆ తోట ఎంతో అందంగా ఉంది. కొలనులో నీరు తీసుకుపోవటానికి కొందరు స్త్రీలు బంగారు కలశాలు నెత్తిమీద పెట్టుకొని వచ్చారు. వారిని చూసి హంసలు బెదిరిపోయి కొలను మధ్యకు పోయాయి. వారిని చూస్తూ విక్రమార్కుడు ఒక కడిమి చెట్టు కింద నిలబడ్డాడు. స్త్రీలందరూ కడవులు ముంచుకొని మెట్లెక్కి వయ్యారంగా నడిచిపోతున్నారు. కానీ ఒక స్త్రీ మాత్రం మిగిలి ఉంది. ఆమె కూడా నీళ్లు నింపుకొని గట్టుపైకి వచ్చింది. విక్రమార్కుడు చటాలున ఆమెను సమీపించాడు. విపరీతంగా దాహమైతున్నది, కాసిని మంచినీళ్ళు పోస్తావా అని అతడు అడిగాడు. ఎదురుగా చక్కని కొలను ఉండగా అని ఆ సుందరి విక్రమార్కుడిని చూసి మధ్యలోనే ఆగింది. నీ అందమైన చేతుల నుంచి నీళ్లు తాగుదామని అడిగాను అని విక్రమార్కుడు అన్నాడు. ఈ పొగడ్తతో ఆ అమ్మాయి సిగ్గుపడింది. విక్రమార్కుణ్ణి మళ్ళీ ఒకసారి చూసింది.
దీర్ఘకాయుడు, మహాబలశాలి, తేజోవంతుడు, సుందరమూర్తి అయిన విక్రమార్కుణ్ణి చూడగానే ఆమె హృదయం గౌరవభావంతో నిండిపోయింది. మీరిక్కడి వారు కారనుకుంటాను. వైకుంఠం నుంచి వచ్చిన ప్రద్యుమ్నులా, అమరావతి నుంచి వచ్చిన జయంతులా అని ఆమె ప్రశ్నించింది. ప్రద్యుమ్నుని కాను, జయంతుణ్ణి కాను. నేను మానవుణ్ణి. మానవలోకం నుంచి సాహసయాత్ర చేసి వచ్చాను అని విక్రమార్కుడు బదులు చెప్పాడు. మానవులా? మానవులలో ఇంత చక్కని వారుంటారా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఏమో నాకు తెలియదు గాని నీ పేరు రంభ కదూ? కాదు, నా పేరు హరిణి అంది. రూపు వలనే పేరు కూడా చాలా బాగుంది. ఈ నీళ్ళు ఎవరి కోసం తీసుకుపోతున్నావో అడగవచ్చా? మా యజమాని కుమార్తెకు రేపే వివాహం. ఆ పెళ్లికి కావలసిన నీళ్లు తీసుకుపోవడానికి వచ్చాము. నీ యజమాని కుమార్తె కూడా నీ అంత అందంగా ఉంటుందా? నాకంటే 1000 రెట్లు అందంగా ఉంటుంది. ఆమె పేరే కిరణ్మయి. చంద్రకిరణాలు రాసిపోసినట్లు ఉంటుంది. కిరణ్మయి? కిరణ్మయికి వివాహమా అని అదిరిపడ్డాడు విక్రమార్కుడు. కానీ తన భావాల్ని లోపలే అణుచుకొని పైకి ఏమీ ఎరగనట్టు పెళ్లి కొడుకు ఎవరు అని అడిగాడు. మా యజమాని కుబేరుని మంత్రులలో ఒకరు. ఆయన తన 7 కుమార్తెలలో 6 వరుసగా ఈ మధ్యనే పెళ్లి చేశాడు. ఆఖరి కుమార్తె కిరణ్మయి ఎవరో మానవుణ్ణి ప్రేమించి తెలిసింది అని హరిణి ఎగిరి గంతి వేసి సంతోషంతో, మీ పేరు విక్రమార్కుడు కదూ? మా కిరణ్మయి పెళ్లి చేసుకుంది మిమ్మల్నే కదూ అని అడిగింది. అవును, నేనే. ఎంత సులభంగా కిరణ్మయిని సంపాదించుకున్నానో అంత సులభంగా ఆమెను పోగొట్టుకున్నాను. ఆమె కోసమే నేను ఇంత దూరం వచ్చాను అన్నాడు విక్రమార్కుడు. లాభం లేదు. మా యజమాని కిరణ్మయి మీద మండిపడుతున్నాడు. ఒక మానవ మాతృణ్ణి పెళ్లి చేసుకోవటం ఆయనకేమాత్రమూ ఇష్టం లేదు. సరే, ఎలాగూ జరిగిపోయింది కదా అని ఆయన ఊరుకున్నాడు. కానీ కిరణ్మయి మీ రాజ్యంలో మీరు లేని సమయంలో పెద్ద అవమానం పొంది దుఃఖిస్తూ తిరిగి వచ్చింది. అప్పుడు ఆయన కోపం రెండింతలైంది. ముందు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో అని తోసివేశాడు. కానీ పెద్ద కూతుళ్ళందరూ బ్రతిమాలటం వల్ల, నా యజమానురాలు కూడా ఏడుస్తూ ప్రాధేయపడటం వల్ల చివరికి ఆయన కిరణ్మయిని ఇంటిలోకి రానిచ్చారు. ఆమెకు మీతో జరిగిన పెళ్లిని గుర్తించనని పట్టుబట్టారు. మళ్లీ పెళ్లి చేయటానికి తలపెట్టి వరుణ్ణి కూడా నిశ్చయించారు. వరుడు మరొక మంత్రి కుమారుడైన చిత్రసేనుడు. అప్పటినుంచి ఆమె నిద్రాహారాలు మాని మీకోసం దుఃఖిస్తూ మిమ్మల్నే ధ్యానిస్తూ అశోకవనంలో సీతాసాధ్విర కాలం గడుపుతున్నది. మేమంతా మీరు రారని, రావటం అసంభవమని అనుకున్నాము. కానీ ఎలాగో వచ్చారు. ఇక కిరణ్మయిని మీ వెంట తీసుకుపోవలసిన బాధ్యత మీదే. మా యజమాని మిమ్మల్ని చూస్తే మరీ ఆగ్రహిస్తాడు. మీకేం అపాయం కలుగుతుందో అని భయపడుతున్నాను అంది. నాకు ఏ భయమూ లేదు. నా చేతిలో ఈ ధనుర్బాణాలు ఉన్నంతకాలము నా బొందిలో ప్రాణానికేం భయమూ లేదు. హరిణి, నాకొక చిన్న సహాయం చేసి పెట్టు. ఈ ఉంగరం తీసుకుపోయి కిరణ్మయికి ఆనవాలుగా ఇచ్చి నేను వచ్చిన సంగతి తెలియజెయ్యి అని తన వేలి ఉంగరం తీసి ఆమెకిచ్చాడు. దానిమీద విక్రమార్కుని ధనస్సు రత్నాలతో చెక్కి ఉంది. హరిణి ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. విక్రమార్కుడు ఆ ఉద్యానవనంలోని వింతలు విశేషాలు చూస్తూ కొంతసేపు కలియ తిరిగాడు. ఆ తర్వాత నగరంలోకి బయలుదేరాడు. ఇంతలో పట్టుకోండి, అడుగో వాడే నరుడు, పట్టుకోండి అని కేకలు వినిపించాయి. మరుక్షణంలో కొంతమంది యక్షభటులు వచ్చి విక్రమార్కును చుట్టుముట్టి బంధించారు. హరిణి విక్రమార్కును ముద్రికను తీసుకుపోయి కిరణ్మయికి చూపించింది. ఆమె దాన్ని వెంటనే గుర్తుపట్టి మూర్ఛరిల్లింది. మళ్ళీ తెప్పరిల్లింది. ఎలా వచ్చింది ఈ ఉంగరం ఇక్కడికి అని హరిణిని అడిగింది. ఎలా వస్తుందేమిటమ్మా, ఆ ఉంగరం పెట్టుకున్న మనిషి వస్తే ఉంగరం మటుకు రాదు అని హరిణి సమాధానం చెప్పింది. విక్రమార్కుడు? అవునమ్మా, అవునమ్మా, ఆయనే వచ్చాడు ఇక్కడికి. ఎలా వచ్చారు? ఎలాగో వచ్చారు. అదంతా దేనికి? ఇప్పుడు జరగవలసింది ఆలోచించవమ్మా. ఏముంది, నా కష్టాలిక గట్టెక్కాయి. నాన్నా నాన్నా అంటూ కిరణ్మయి నెమలిలా నాట్యం చేస్తూ పరిగెత్తింది. హరిణి వద్దన్నా ఆగలేదు. తండ్రి వద్దకు వెళ్ళింది. ఆయన వచ్చారు నాన్న అని చెప్పింది. ఆయనెవరు అన్నాడు తండ్రి కర్కశ స్వరంతో.
ఆయనే నాన్న, ఆయనే. ఓహో, నిన్ను మాయ చేసి బుట్టలో వేసిన నరుడా. సరే, ఇప్పుడే వాణ్ణి బంధించి తెప్పిస్తాను. నా కత్తికి ఎరచేసి వాణ్ణి కుక్కలకి నక్కలకి ఆహారంగా పడేస్తాను. కిరణ్మయి తన తండ్రి మనసు మార్చుదామని ఎంతో ప్రయత్నించింది. ఎన్నో విధాలా చెప్పింది, ఎంతో ఏడ్చింది. అయినా తండ్రి మనసు కరగలేదు. కిరణ్మయికి మరునాడు వివాహం జరిపించటానికే నిశ్చయించుకున్నాడు. వెంటనే భటులను పంపించి విక్రమార్కుణ్ణి బంధించి తీసుకురమ్మన్నాడు. భటులు అతన్ని చీకటి చెరసాలలో పడవేశారు. కిరణ్మయి కన్నీటి ప్రవాహానికి అంతులేదు. తన భర్త చనిపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానన్నది. ఈ మాట విని రెండో అక్క నవ్వి, అదేం లాభం లేదు, మనం దేవతలం, మనం చనిపోదామన్నా చనిపోలేము అన్నది. అయ్యో, నాకు చావు కూడా లేదా, ఎంత దురదృష్టవంతురాల్ని. అక్కల్లారా, ఇక మీరే దిక్కు నాకు. ఏ ఉపాయం చేతనైనా నా భర్త నాకు దక్కేటట్లు మీరే చెయ్యాలి అని ఆమె వేడుకున్నది. అక్కలందరూ కూడబలుకుని తండ్రి వద్దకు వెళ్లారు. కిరణ్మయి విక్రమార్కుణ్ణి గాఢంగా ప్రేమించిందని, ఆమె బ్రతుకుని నాశనం చేయవద్దని బ్రతిమలాడారు. అతను మానవుడు. ఆ మానవుడికి నా కుమార్తెనిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? నా చేతుల మీదుగా ఆ పని చేయలేను అన్నాడు తండ్రి. అది కాదు నాన్న, మానవుడైనంత మాత్రాన విక్రముడికి ఏం తక్కువైంది? అతడు మహా తేజస్శాలి, పరాక్రమవంతుడు. పోనీ ఒక పని చేయండి, రేపు అతనికి మీరు నిశ్చయించిన పెండ్లి కొడుక్కి పోటీ పెట్టండి. ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి కిరణ్మయినిచ్చి పెళ్లి చేయండి. మీ పరీక్షలో విక్రమార్కుడే నెగ్గితే అతడు దేవతల కంటే గొప్పవాడని తేలినట్లే కదా. ఓడిపోతే అతన్ని మన లోకం నుంచి తరిమివేయండి అని పెద్ద కూతురు తండ్రికి సలహా చెప్పింది. ఈ సలహా విని తండ్రి కొంతసేపు ఆలోచించాడు. బాగానే ఉందనుకున్నాడు. సరే, అది కూడా చూద్దామనుకున్నాడు. మర్నాడు ఉదయం విక్రమార్కుణ్ణి చెరసాల నుంచి యువతలకు తీసుకువచ్చారు. కిరణ్మయి తండ్రి తన తోటి మంత్రి కుమారుడు, పెళ్లికొడుకు అయిన చిత్రసేనుణ్ణి కూడా పిలిపించాడు. ఇద్దరికీ పరీక్ష పెడుతున్నానని, ఎవరు నెగ్గితే వారికే కిరణ్మయి భార్య అవుతుందని చెప్పాడు. దానికి ఇద్దరూ అంగీకరించారు. ఈ వార్త క్షణంలో అలకాపురి అంతటా అల్లుకుపోయింది. దేవయువకుడితో మానవుడొకడు పోటీ చేస్తాడా? చేసి నెగ్గుదామనే ఈ వింత ఏదో చూడాలని అనుకున్నారు అందరూ. నేను మీకు 3 పరీక్షలు పెడతాను. ఈ 3 పరీక్షల్లోనూ నెగ్గిన వారే విజయం పొందినట్లు. ఏ ఒక్క పరీక్షలో నెగ్గినా లాభం లేదు అని కిరణ్మయి తండ్రి షరతు పెట్టాడు. ముందు విలువిద్యలో మీ నేర్పు పరీక్షిస్తాను. మీరిద్దరూ సూటిగా ఆకాశంలో చెరొక బాణాన్ని ప్రయోగించండి. ఎవరి బాణం ఎక్కువ ఎత్తు వెళుతుందో వారు గెలిచినట్లు, ఎవరి బాణం ముందు నేల మీద పడుతుందో వారు ఓడినట్లు. చిత్రసేనుడు, విక్రమార్కుడు ఒకేసారి బాణాలు వదిలారు. చిత్రసేనుడి బాణం కొంత దూరం పోయి కింద పడింది. విక్రమార్కుని బాణం ఇంకా ఎక్కువ ఎత్తుకు వెళ్ళింది. అదే సమయాన ఆకాశంలో విహరిస్తున్న ఒక పెద్ద గండభేరుండ పక్షి ఆ బాణాన్ని నోటకరుచుకొని అతి వేగంగా వెళ్ళిపోయింది. అతని బాణం కింద పడనే లేదు. అందుచేత ప్రేక్షకులంతా విక్రముడే గెలిచాడని తీర్పు చెప్పారు. కానీ చిత్రసేనుడు పేచీ పెట్టాడు. అన్యాయం, అతని బాణం అసలు కిందనే పడలేదు. ఏదో పక్షి వచ్చి దాన్ని ముక్కును కరుచుకొని తీసుకుపోయింది. అందుచేత ఈ పరీక్షలో ఎవరూ నెగ్గినట్టు కాదు అని అతడు వాదించాడు. కిరణ్మయి తండ్రి, ఏమైతేనేం, ఇంకా 2 పరీక్షలున్నాయి కదా, ఈసారి ఇంతకంటే కఠినమైన పరీక్ష పెడతాను అన్నాడు. ఈసారి పరీక్ష చైత్రరథంలో జరిగింది. అందులో ఒకచోట 10 ఖర్జూర వృక్షాలు ఉన్నాయి. 5 వృక్షాలు ఒక వరుసలోనూ, మరొక 5 వృక్షాలు మరొక వరుసలోనూ ఉన్నాయి. ఆ 5 వృక్షాలను ఒక బాణంతోనే ఎవరు కూల్చివేస్తారో వాళ్ళు గెలిచినట్లు. చిత్రసేనుడు బాణం సంధించి వదిలాడు. అది మొదటి వృక్షాన్ని చీల్చివేసింది గాని 2వ వృక్షం వద్ద ఆగిపోయింది. అతడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అయితే దేవజాతికి చెందిన తనే ఓడిపోతే ఈ మానవుడు ఒక లెక్క అని అతనికి ధైర్యం తెచ్చుకున్నాడు. విక్రమార్కుడు బాణం ప్రయోగించాడు. ఆ బాణము ప్రణయకాల మేఘంలా ఉరుముతూ అవలీలగా 5 వృక్షాలను చీల్చుకొని దూసుకుపోయింది. 5 చెట్లు ఫెళఫెళమంటూ విరిగిపడ్డాయి. యక్షప్రేక్షకులు విక్రమార్క జై అంటూ కళతార ధ్వనులు చేశారు.
విక్రమార్కుడు విజయం పొందటం కిరణ్మయి తండ్రికి ఏమాత్రం సంతోషం కలిగించలేదు. వీడెవడో అసాధ్యుడి వలె ఉన్నాడని తలచాడు. పరాక్రమంలో అతనికి పరీక్ష పెట్టి లాభం లేదనుకున్నాడు. ఇక ఆఖరి పరీక్ష మిగిలింది. ఇందులో ఎవరు గెలిస్తే వారిదే కిరణ్మయి అన్నాడు. ఆఖరి పరీక్ష ఇది. చిత్రసేనుడు, విక్రమార్కుడు ఒక చీకటి గదిలో ఉంటారు. ఆ గదికి అవతల మరొక గదిలో కిరణ్మయి, ఆమె 6 అక్కలు ఉంటారు. మధ్య గోడలో 7 చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. 7 అక్క చెల్లెళ్ళు తమ తమ నడిమి వేళ్లను ఆ రంధ్రాల నుంచి అందిస్తారు. ఆ వేళ్లను పట్టుకొని అందులో ఏది కిరణ్మయిదో చెప్పగలగాలి. ఎవడు చెప్పగలిగితే వాడే గెలిచినట్లు. యక్ష యువకునికి గుండె దడ పుట్టింది. భుజబలంలో తాను ఓడిపోయాడు. బుద్ధిబలంలో ఓడిపోకుండా నెగ్గుతాడని నమ్మకమేమిటి? అందుకని సరాసరి 7వ రంధ్రంలోని వేలే 7వ అమ్మాయి అయినా కిరణ్మయిదని అనుకుంటాడని తలచి ఆమె తండ్రి ఆమెని అక్కడ ఉంచడు. బహుశా మొట్టమొదటనే ఆమెను ఉంచుతాడు. అది సంగతి భలే అనుకొని చిత్రసేనుడు సూటిగా మొదటి రంధ్రం వద్దకు వెళ్ళి వేలు పట్టుకున్నాడు. ఇదే కిరణ్మయి అన్నాడు. కాదు, ఓడిపోయావు. ఇది మా 3వ అమ్మాయి వ్రేలు అన్నాడు కిరణ్మయి తండ్రి. ఆ తర్వాత విక్రమార్కుడు లేచాడు. ఒక్కొక్క వ్రేలునే పట్టుకున్నాడు. అందులో ఏది కిరణ్మయిది కాదని తెలుసుకున్నాడు. ఇంతలో అతనికి ఒక వ్రేలు తగిలింది. ఆ వ్రేలికి ఒక ఉంగరం ఉన్నది. ఆ ఉంగరం తనదే. తాను హరిణి ద్వారా పంపిన ఉంగరాన్ని కిరణ్మయి తన నడిమి వేలికి పెట్టుకున్నది. తన ఉంగరం తనకి గుర్తే. ఆ ఉంగరం పైన చెక్కిన ధనుసు బొమ్మ స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. మిగతా వేళ్లకున్న ఉంగరాలతో తనకు పరిచయం లేదు. అవి మిగతా వారివి. ఇదే కిరణ్మయి అన్నాడు విజయగర్వంతో విక్రమార్కుడు. గెలిచావు నరుడా, గెలిచావు అన్నాడు కిరణ్మయి తండ్రి. పాపం, ఏ ఉపాయం వల్ల కిరణ్మయి తన భర్తను తాను గెలిపించింది అతడు ఊహించలేకపోయాడు. ఇంకేం చేస్తాం? కిరణ్మయిని విక్రమార్కుడికి ఇవ్వడానికి అంగీకరించాడు. యక్షరాజధాని అలకాపురంలో కిరణ్మయి, విక్రమార్కుల వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి దేవతలందరూ వచ్చారు. కుబేరుడు స్వయంగా వచ్చి వధూవరులకు కానుకలు ఇచ్చాడు. కొన్నాళ్లైన తర్వాత విక్రమార్కుడు తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు. మామగారు అతనికి ఎన్నో వెలగల కానుకలు ఇచ్చాడు. మామగారు, ఈ కానుకలన్నీ దేనికి? నాకు అన్నింటికంటే గొప్ప కానుకైన కిరణ్మయిని నాకిచ్చారు. నాకది చాలు అన్నాడు విక్రమార్కుడు. ఉంచోయ్ అల్లుడా, ఎందుకైనా పనికి వస్తాయి. అయినా కిరణ్మయిని నేను నీకిచ్చేదేమిటి? నువ్వే సంపాదించుకున్నావు అన్నాడు మామగారు. మామగారు కుబేరుణ్ణి అడిగి పుష్పక విమానం తెప్పించాడు. అందులో కూర్చొని దంపతులు అందరి వద్ద సెలవు తీసుకుని మగధ రాజ్యానికి బయలుదేరారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.